హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. నాకు గత ఒక సంవత్సరం అనుకోండి ఈ మోకాల నొప్పులు నన్ను బాగా సతాయిస్తుందండి. చాలా ఇబ్బంది పడుతుంది. ఉమ్, నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు. ఉమ్, ఇది ఇంట్లోనే కొన్ని చిట్కాలు చేసుకుంటున్నాను. ఇలా ఇది ఈ హాట్ ప్యాక్ ఉంటుంది కదా, ఇది కరెంట్ తోటి పనిచేస్తుంది. సో ఈ హాట్ ప్యాక్ తోటి కొంచెము ఇలా బాగా వెచ్చగా, ఈ చలికాలంలో మనకు ఎముకలు మనల్ని బాగా విపరీతంగా సతాయిస్తుంది కాబట్టి ఈ ఒక ఆయిల్ కేరళ నుండి ఒక ఆయిల్ తెప్పించాను. అది బాగా మర్దన చేసింది. కొద్దిసేపటికి ఇలా హాట్ ప్యాక్ పెడుతున్నాను. లేకుంటే హాట్ ప్యాక్ పెట్టి కూడా మీరు ఆయిల్ మర్దన చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇలాంటి మనకు నీ క్యాప్స్ దొరుకుతాయండి. ఈ నీ క్యాప్స్ మనము వాడుతుండాలి. వాడుతుంటే ఇది బాగా సపోర్ట్ ఇస్తుంది మన కాళ్ళకు, ముఖ్యంగా మోకాళ్ళకు సపోర్ట్ ఇస్తుంది. నైట్ టైంలో వేసుకోవద్దు అని చెప్తున్నారు డాక్టర్స్, బట్ నైట్లో కూడా నేను వేసుకుంటే నాకు హాయిగా ఉంటుందండి. సో ఎందుకు నీ క్యాప్స్ అంటే, ఈ నీ క్యాప్స్ వల్ల సపోర్ట్ మనకు ఆ బోన్స్ పెయిన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ తగ్గిస్తుంది. సో తప్పకుండా ఎవరెవరికి మన ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, కార్టిలేజ్ అంటే గుజ్జు సమస్యలతో, మనకి ఇక్కడ గుజ్జు అనేది మనకు ఉండదండి కొద్దిగా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత. సో ఇలాంటి వాటికి అంతా కూడా ఈ ఇంటి చిట్కాలు వాడండి. మీరు ఈ ఆవాలు నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, కర్పూరం కానీ ఇవన్నీ వేసి కొద్దిగా వేడి చేసి మర్దన చేసుకుంటే రిలీఫ్ ఇస్తుంది. బాగా నొప్పి ఉంటే జీరోడాల్ ట్యాబ్లెట్ వేసుకోండి. ఎక్కడైనా వెళ్ళాలి అన్నప్పుడే ట్యాబ్లెట్ వాడండి. ఇంట్లో 2 రోజులకు ఒకసారి ట్యాబ్లెట్స్ వాడకండి. అది కిడ్నీ పైన బాగా ప్రభావం చూపిస్తుంది. మనకి ఏజ్ ఫ్యాక్టర్ ఉంది, మనకు షుగర్ బీపీలు ఉన్నట్లయితే మాత్రం ఇలాంటి ట్యాబ్లెట్స్ అవాయిడ్ చేయడమే మంచిది. అంతేకాకుండా లైట్గా సైక్లింగ్ చేయొచ్చండి. అంటే పడుకొని సైక్లింగ్ చేయొచ్చు మనం బెడ్ మీద కానీ, సోఫా మీద కానీ. ఇంకా చైర్ యోగాసన, సూర్య నమస్కార్స్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు గుజ్జుకు సంబంధించిన ఫుడ్, స్పెషల్లీ మన జామకాయలు కానీ, యాపిల్స్ కానీ, ఆరెంజెస్ కానీ వీటిని పుష్కలంగా మన డయట్లో తీసుకోవాలి. ఎక్సాటిక్ వెజిటేబుల్స్ లైక్ బ్రాకలీ, అవకాడో ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. ఇంట్లో దొరికే బెండకాయ కానీ, తోటకూర కానీ, పాలకూర కానీ ఈ కూరగాయలను బాగా తీసుకుంటూ మన బోన్స్, ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు ఈ మేక ఎముకలు అంటే మన బోన్ సూప్ అంటే మనకు బోన్స్ మనకు ఈ మటన్ షాప్లో దొరుకుతుంది. దాన్ని సూప్గా తయారు చేసుకొని వారంలో ఒకసారి తాగితే మనకు మంచి రిలీఫ్ ఇస్తుందండి. సో చాలామంది అడుగుతున్నారు, నీ రీప్లేస్మెంట్కి వెళ్ళొచ్చా మేడం అనేసి. మనం ఇప్పుడు 65 దాటాం కదండి. 65 దాటితే మాత్రం డాక్టర్స్ సలహా తీసుకొని మనము నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్కి వెళ్ళొచ్చా లేదా అనేసి మీరు డాక్టర్ సలహా తీసుకోండి. అదే మనం 40s 56లో 40s 50స్లో అయితే నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే మనకు అంతగా ఇబ్బంది ఉండదు, ఇమ్యూనిటీ ఉంటుంది. 65లో అయితే ఇమ్యూనిటీ తగ్గుతుంది, ప్లస్ బీపీ, షుగర్స్, థైరాయిడ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనకు ఈ నీ రీప్లేస్మెంట్ మనకు బాగా, అంటే తరచుగా మనకు బ్యాలెన్స్ లేకుండా డిస్బ్యాలెన్స్ అయి పడిపోతాము, తిరిగి పస్ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో రాడ్ అనేది పెడతారు కాబట్టి ఆ డాక్టర్స్ మనకు ఆ ఫారిన్ బాడీ వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి మనకు ఇన్ఫ్లమేషను అంటే వాపు వచ్చి నొప్పి వచ్చి తిరిగి దానికోసం ఇంకొక ఆపరేషన్ చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు పడకుండా మనము డాక్టర్ సలహా తీసుకుంటూ తగినంత రెస్ట్ తీసుకొని మనము నిదానంగా భోజనం చేసిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ తర్వాత, డిన్నర్ తర్వాత 10 నిమిషాలు నడక సాధించి రైస్ తక్కువ చేసి దానికి బదులు మనం బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ ఈ రైస్ వాడుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలండి. మనం మన ఆరోగ్యం మన చేతిలో అంటారు కదా, అది 100% అండి. ఎవ్వరూ మనకు వచ్చి హెల్ప్ చెయ్యరు. అది పిల్లలు కానీ, పెద్దలు కానీ, కూతుర్లు కానీ, కోడళ్ళు కానీ, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదండి. అవునా కదండి? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మ్యాక్సిమం మన ప్రయత్నం మనం చేయాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి, నా ఏజ్ ఉన్న వాళ్ళకి
దీన్ని ఫార్వర్డ్ చేయండి. అంతే అండి ఈరోజు. నమస్తే. బాయ్.